అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 663వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ మధ్య మనం చర్చించుకుంటూ ఉన్నాం. గత సుమారుగా 460 ఎపిసోడ్స్ నుంచి చర్చించుకుంటున్నాము. ఇప్పుడు మరొక ముఖ్యమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఎందుకంటే ప్రపంచంలో ఏ శాస్త్రం తిరగేసినానండి, మీరు ఈ విషయాన్ని మాత్రం ప్రూవ్ చేయలేరండి. భగవంతుడు ఒక్కరు కాదు, ఇద్దరు. అర్థమైందండి? భగవంతుడు ఒక్కరే, ఒక్కరికంటే మించి ఎవరు లేరు. ఈ విషయాన్ని మీరు ఎక్కడ ఏ శాస్త్రంలో కనపడదు. ఎక్కడ కూడా మీకు ఒక ఉపనిషత్తులో ఉన్న ఒక మంత్రాన్ని తీసుకొస్తున్నాను మీ దగ్గరికి. మనము ఇదివరకు కొన్ని సంవత్సరాల క్రితం బిఆర్ చోప్రా గారిది మహాభారత సీరియల్ ఒకటి వచ్చేది. ప్రతి ఆదివారము, శనివారం, ఆదివారం అలా వారానికి 1-2 ఎపిసోడ్స్ వచ్చేది. అర్థమైందండి? ఆ సీరియల్ ముందు ఒక శ్లోకం ఆలపించేవారు. అది మహేంద్ర కపూర్ గారి వాయిస్లో వచ్చేది. చాలా గంభీరంగా వచ్చేది. అర్థమైందండి? నేను అలా ఆలోచిస్తుంటే నాకు అది ఒకటి తట్టింది. దాని మీనింగ్ కూడా భగవంతుడు ఒక్కడే, మనం అందరం కూడా ఒక పరమాత్మ సంతానం అనే మీనింగ్ ఉందండి. అది ఒక్కసారి చెక్ చేసుకుంటే మహోపనిషత్ అండి. అది మహోపనిషత్ 6.71. మహోపనిషత్ 6:71. అర్థమైందండి? ఏమిటండి ఆ మంత్రం? నేను చెప్పగానే మీరు కూడా మీకు అవునండి అని అంటారు. ఒకసారి వినండి, ఆ మంత్రం వినండి. అయం నిజః పరోవేతి గణనా లఘుచేతసాం ఉదారచరితాం తు వసుదైవ కుటుంబకం. ఇదండి సింపుల్ శ్లోకం. చాలా గంభీరంగా మహేంద్ర కపూర్ గారి వాయిస్లో స్టార్టింగ్లో అది వచ్చేది. తర్వాత మహాభారత సీరియల్ ప్రారంభమయ్యేది. ఇప్పుడు ఏమిటిది? మీనింగ్ ఏమిటి? అయం నిజః అంటే ఏమిటి? అయం అంటే ఏమిటి? అయం అంటే ఇతడు, నిజః అంటే ఈడు నావాడు, మనవాడు, స్వజనుడు. పరో అంటే ఫలానా, వీడు పరాయివాడు, నా కులం వాడు కాదు, వీడు ఇతరుడు. ఈ విధంగా గణన అంటే లెక్కించడం అన్నమాట. ఈ విధంగా తీర్మానం చేసి వీడు మనవాడు, బాగా నవ్వుతూ పలకరించాలి, రాగానే మంచి గౌరవంగా రిసీవ్ చేసుకోవాలి. వీడు పరాయి వాడు, టైం లేదని బిజీగా ఉన్నామండి, వెళ్ళండి అంటాం. ఇతడు మనవాడు, అతడు పరాయివాడు. గణన అంటే లెక్కించటం. ఎవరు ఆ విధంగా భావిస్తారంట? లఘుచేతసాం అన్నాడు. లఘుచేతసాం అంటే అర్థం ఏమిటి? సంకుచిత మనస్సు కలవాడంట. సంకుచిత మనస్సు అంటే ఏంటి? చాలా నేరో మైండెడ్ అనమాట. అర్థమైందండి? బాడీ కాన్షియస్నెస్లో ఉండి ఈ కులము, మతము, జాతి, రంగు, రూపు, ఉన్నవాడు, లేనివాడు, నల్లవాడు, తెల్లవాడు, భాష, దేశము, ఇవన్నీ జాతి, ఇవన్నీ పెట్టుకుని డివైడ్ అయిపోతున్నాడు. సంకుచితం మనస్సు అంటే అదన్నమాట. తర్వాత ఏమన్నాడు? ఉదార చరితానాం అన్నాడు. ఉదార చరితానం అంటే అక్కడ సంకుచిత మనస్సు అన్నాడు, ఇక్కడ ఉదార చరితానాం అంటే విశాల హృదయం గల మహాత్ముడు. విశాల హృదయం మనకు కావాలండి. విశాల హృదయమే మన సత్యాన్ని అంగీకరిస్తోంది. వాళ్ళు ఏమంటారు? వసుదైవ కుటుంబకం అంటారు. ప్రపంచమంతా ఒకటే కుటుంబము. ఎందుకు ఒకటే కుటుంబం ఎలాగవుతుంది? మనం మామూలుగా లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, ఇవన్నీ మాట్లాడుతున్నాం కదండి. ఎలా ఒకటే కుటుంబం అవుతుంది? భగవద్గీతను మన ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే అది ఒకటే కుటుంబము, 2 కుటుంబాలు కాదు. ప్రపంచం అంతా ఒకటే కుటుంబం. అందరినీ మనం గౌరవించాలి. అర్థమైందండి? భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు మనం చెప్పుకున్నాం చెప్పండి. 5వ అధ్యాయం 18లో ఏం చెప్పాడు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవశ్వపాకేచ పండిత సమదర్శిన అన్నాడు. అంటే శునకమాంసము తినే చండాలుడు, విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు, ఇద్దరినీ సమానంగా చూసేవాడంట పండితుడు. అంటే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే, సర్వభూతాత్మ ఈక్షతే. అర్థమైందండి?
సర్వత్ర సమదర్శిన అంటాడు. ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన 6:29లో. యోగయుక్తాత్మకు యోగి, యోగి అంటే ఆత్మ చింతన చేసేవాడు, ఆత్మకు అస్తిత్వాన్ని కనిపెట్టి ఆత్మిక స్థితిలో స్థితి అయ్యి పరమాత్మని యొక్క శక్తులు గుణాలు తీసుకున్నవాడు. ఎప్పుడైతే ఎవరైతే నేను ఆత్మని అని అనుభవం చేసుకుంటాడో అతనికి ఒక దివ్యమైనటువంటి అనుభవం ఏమవుతుందండి? ప్రతి ఒక్కరు కూడా అదే స్థితిలో ఉన్నారు. ఆయనకు అంతే కదండి, ఆయన మనిషి, ఆయన తల్లిదండ్రులు కన్నారు. అర్థమైందండి? సో ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదండి. గీతలో ఎన్ని శ్లోకాలు చెప్పి సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ అన్నాడు. 9వ అధ్యాయం 29వ శ్లోకంలో భగవంతుడు నాకు సమానమైన మోహం ఉన్నది, ప్రతి ఒక్కరి పట్ల నాకు సమానమైన మోహం. ఎందుకంటున్నాడు? అందరికీ చెప్తున్నాడు. అందుకనే కాషన్ ఏం చెప్తున్నాడు? కొద్దిమంది మాత్రమే ఈ రాబోయేటువంటి సత్యయుగంలోకి వస్తారు చిట్ట చివరికి. కాబట్టి మీరు అందరూ పోటీ పడండి, ఎవరికి వాళ్ళు సత్యాన్ని అర్థం చేసుకుని భగవంతుని ఉనికిని కనిపెట్టి ఆ విధంగా మీరు తెలుసుకోండి. లేకపోతే ఈ ప్రపంచంలో గొడవలేంటండి? కొట్టుకోవడం, చంపుకోవడము, ఇన్ని శత్రుత్వము, యుద్ధాలు, మర్డర్లు, లూటీలు, మోసం చేసుకోవడం, లంచగొండితనం, కల్తీలు, వ్యవహారాలు, ఒకటినొకటి. అంటే ఏం చేస్తున్నాం మనం? వసుదైవ కుటుంబం అనగానే అయిపోతుందా? అర్థమైంది. నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఈ విషయాన్ని ఉపనిషత్తులో ఒక మంత్రం కింద ఉందంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇది నోట్ చేసుకోండి. మహోపనిషత్తు 6:71. అయం నిజ పరోవేతి గణనా లఘుచేతసాం ఉదారచరితానాం తు వసుదైవ కుటుంబకం. అర్థమైందండి? ఈ విషయం మనం ఇవన్నీ విన్నాము శ్లోకాలు. కానీ ఇప్పుడు గీతలోని ఆధ్యాత్మిక రహస్యాలు, ఉపనిషత్తులోని వివిధ మంత్రాలు ఇవన్నీ మనం స్టడీ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఇదే సత్యము, మిగతాదంతా అసత్యము అని స్పష్టమవుతుందండి. అర్థమైందని ఇక్కడతో ఫుల్ స్టాప్ పెడదాం మనం. ఇప్పుడు మనం భగవద్గీతలోని 18:67 అర్థమైందండి. ఒక అద్భుతమైనటువంటి మనము ఈ శ్లోకాన్ని చర్చిస్తూ వస్తున్నాము. ఇందులో 4 రకాల వాళ్ళని మీరు ఏమీ కూడా పట్టించుకోకండి. 4 రకాల వాళ్ళకి జ్ఞానం చెప్పకండి. వాళ్ళు ఏమైనా అననివ్వండి, వాళ్ళు ఆత్మపరంగా వసుదైవ కుటుంబకంలో వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని వాళ్ళ పట్ల శుభ భావన పెట్టుకోండి. ఇవాళ కాకపోతే రేపైన సత్యాన్ని తెలుసుకుంటారు. వాళ్ళు మన సోదరులు. ఈ రోజున వాళ్ళు రాంగ్ డైరెక్షన్లో అర్థం చేసుకుంటున్నారు. అందుకని వాళ్ళ పట్ల ఏమి నెగిటివ్ థాట్స్ పెట్టుకోకుండా వాళ్ళ పట్ల కూడా శుద్ధ భావన పెట్టుకొని వాళ్ళు కూడా చక్కగా వాళ్ళు కూడా పరమాత్మని గుర్తించాలి, వాళ్ళు కూడా సత్యమైన వారసత్వాన్ని పొందాలి అని మీరు ప్రార్థన చెయ్యండి. మీ మనోభావాలు ఆ విధంగా విశాల హృదయం అన్నట్టు చూసారా? ఉదార చరితానాంగా ఆ విధంగా ఉండండి, లఘుచేతసాంగా ఉండకండి. అర్థమైందండి? ఆ విధంగానే భగవద్గీత చెప్తున్నాడు. ఇప్పుడు కొన్ని శ్లోకాలు మనం చూసాము. ముఖ్యంగా 7వ అధ్యాయం 3వ శ్లోకంలో మనుష్యానాం సహస్రేషు, మనం ఇప్పటికి 100 సార్లు చెప్పుకున్నాం ఆ శ్లోకాన్ని. వేల కొలది మనుషులలో ఒకానొకడు మాత్రమే పరమాత్మక సత్య పరిచయాన్ని పొందే జ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నము చేస్తాడు. అట్లు ప్రయత్నము చేసినటువంటి అనేకులలో ఒకానొకడు మాత్రమే చివరికి ఏం చేస్తాడు? పరమాత్మక సత్య పరిచయం నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ 7 కోణాలలో పరమాత్మని గుర్తిస్తాడు. పరమాత్మని పొందడానికి ఆత్మ అనుభవం చేసుకుంటాడు. ఎందుకంటే ఆత్మ అనుభవం చేసుకోకపోయినట్లయితే కేవలం ఇన్ఫర్మేషన్ ఉన్నంత మాత్రాన పరమాత్మక అనుభవం జరగదు. ఆ విధంగా చేసుకొని తన యొక్క జీవితాన్ని బ్రహ్మాండంగా తయారు చేసుకుంటాడు. అర్థమైంది? అది మనం ఆ శ్లోకం గత ఎపిసోడ్లో మనము అది అర్థం చేసుకుని కంక్లూడ్ చేసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇది ఓవరాల్ పిక్చర్ అన్నమాట. ఇంతకుముందు మనం 4 రకాలు, నా తపస్కాయ ఇదంతే, నా తపస్కాయ, నా భక్తాయ, నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం, ఈ 4 రకాల విడివిడిగా ఒక్కొక్క దానికి మనం తీసుకొని రకరకాల శ్లోకాలు, ఉపనిషత్ మంత్రాలు చెప్పుకున్నాం. అందుకనే ఇన్ని ఎపిసోడ్స్, సుమారుగా 15 ఎపిసోడ్స్ పైన కంక్లూడ్ జరుగుతోంది. 1-2 ఎపిసోడ్స్లో ఇది కంక్లూడ్ అవుతుంది. అర్థమైందండి? ఇప్పుడు ఈ ఓవరాల్ పిక్చర్ ఏంటి? వాళ్ళు ఎవరైతే ఈ గ్రూప్స్లో ఉన్నారో వాళ్ళ భయాన్ని తొలగించడం కోసం. అర్థమైందండి? ఎందుకు చెప్తున్నాడు? ఇలాగ నువ్వు గుర్తించలేవు, ఇలా ఉంటే గుర్తించలేవు, నన్ను తెలుసుకోకపోతే నువ్వు గుర్తించలేవు. అర్థమైంది? ఎందుకు చెప్తున్నాడు? తెలుసుకో, నా భక్తుడివి అవ్వు, నా మాటలు విను, అదే నా కోసమే నీ ఆత్మని శుద్ధి చేసుకో. అభ్యసూయత వద్దు, అసూయ ద్వేషం వద్దు. నేను భగవంతుణ్ణి, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఒక్కడే భగవంతుణ్ణి, నేను చెప్పిన మాటలే
సత్యము, మిగతాదంతా అసత్యము. సత్యం కాబట్టి నేను కొన్ని లక్షల మందిని తయారు చేశాను ఇప్పటికి, నా సైన్యాన్ని, వాళ్ళంతా నేను చెప్పిన మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఇంకా మీకు ఎక్కడ సంశయం ఎందుకు వచ్చింది? అర్థమైందండి. ఇప్పుడు చూడండి 7వ అధ్యాయంలోని 15వ శ్లోకము. జ్ఞానాన్ని స్వీకరించని వారు, ఇది సమర్థించేటువంటి, చూసారా, జ్ఞానాన్ని స్వీకరించారు. 4 రకాల వాళ్ళు ఈ విధంగా ఎందుకంటే 100% వాళ్ళు దేహాభిమానంలో ఉన్నవాళ్ళండి. ఇదే ముఖ్యమైన కారణం. అందుకని గీత యొక్క ప్రాథమిక మూల సిద్ధాంతం ఏమిటి? నీవు ఆత్మవి. ప్రతి ఒక్కరు ఏమనుకోవాలి? నేను ఆత్మని, ఈ దేహము నాది, ఆత్మ వినాశి, ఇది వినాశి. ఆత్మ ఈ యొక్క వినాశి దేహానికి అవినాశి ఆత్మ యజమాని, ఇది అనుకోవాలి. అంతే. అనుకోవడం కూడా ఇది అసత్యం కాదు, ఇది సత్యం. దీనికి రావడానికి కోసం అభ్యాసం చెయ్యాలి. అభ్యాస యోగ యుక్తేన అన్నాడు 8:8లో. అర్థమైందా? 100% దేహాభిమానములో కూరుకుపోయి వివేకాన్ని కోల్పోయి నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మలు చేస్తున్న 4 రకాల మనుషులు గీతా జ్ఞానాన్ని తిరస్కరిస్తారు. 7:15 నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయ అపహృత జ్ఞాన ఆసురిం భావమాశ్రిత. అర్థమైంది నీకు? ఇదివరకు మనం చర్చించుకున్నాం ఈ శ్లోకం, మీకు అర్థమవుతుంది. దుష్కృతినో అంటే దుష్కర్మలు చేసేటువంటి వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. దుష్కర్మలు చేయడానికి మూల కారణం ఏంటి? దేహాభిమానం. నేను దేవుని, ఆ విధంగానే జీవించటం. ఆత్మ అనే పదం కేవలం ఎవరైనా చనిపోయినప్పుడు మనము ఆ ఆత్మకు శాంతి కలుగుగాక అంటున్నాము. తర్వాత మళ్ళీ మర్చిపోతున్నాం. అర్థమైందండి? అది గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇక్కడ గీతలో ఏం చెప్తున్నాడు? వివేకము లేని మూఢులు. తర్వాత ఏమన్నాడు? నరులలో అధములు, మాయతో కప్పబడిన జ్ఞానులు, అసుర స్వభావము కలవారు, నా శరణు వేడరు, నా దగ్గరికి రారు. అర్థమైందండి? నా జ్ఞానాన్ని స్వీకరించరు. కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా. 18:71లో కూడా రకరకాల వాళ్ళు తెలుసుకోరు. ఇక్కడ కూడా గీతలో స్పష్టం చేస్తారు. 9:1 ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఓ అర్జున, దోషదృష్టి అసూయ లేనివాడివైనా నీకు, చూసారా ఇక్కడ ఏమన్నాడు? ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే అన్నాడు. అర్థమైందండి? అందుకని ఓ అర్జున, దోషదృష్టి అసూయ లేనివాడివైనా నీకు అత్యంత రహస్యయుక్తమైన పరమ జ్ఞానమును మరియు ఆ జ్ఞానాన్ని జీవితములో అనుభవం చేసే విజ్ఞానమును ఉపదేశిస్తున్నాను. దీనిని తెలుసుకోవడము ద్వారా నువ్వు ఈ సంసార సాగరములో, ఈ సంసారములో ఎదుర్కొనే సమస్త అశుభాల నుండి, కష్టాల నుండి విముక్తి పొందుతావు. ఆలోచించండి, ఇవన్నీ కూడా అక్షర సత్యాలండి. ఇది కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం కోసం ఈ విధంగా నిర్ధారించినటువంటి విషయం కాదు. ఇది మనం ఆచరణలోకి వెళ్ళాలి. అర్థమైందండి? 9:11 చూడండి. భగవంతుడు ఒక శరీరాన్ని ఆధారం చేసుకొని జ్ఞానం చెప్తుంటే అవహేళన చేస్తున్నారంట. అర్థమైందండి? ఒక శరీరం, ఎందుకంటే శరీరం లేదు, ఒక మానవ శరీరం తీసుకుంటే కానీ మనకు అర్థం కాదు. ఆకాశంలో ఆకాశవాణిలాగా వచ్చి నేను భగవంతుణ్ణి, నేను చెప్తున్నాను, మీరు మారండి, ఇట్లా అయితే జరగదు కదా. ఒక మనిషి శరీరం అధిరోహించి ఆయన జ్ఞానం చెప్తుంటే అవహేళన చేస్తున్నారు అంటున్నాడు. అర్థమైందండి? 9వ అధ్యాయం 11వ శ్లోకం. అవజానంతి మా మూఢ మానుషింతనం ఆశ్రితం పరంభావమజానంత మమ భూత మహేశ్వరం. ఇందులో ముఖ్యంగా ఏమీ లేదు. అర్థమైందండి? భగవంతుని సాకార రూపాన్ని చూసి అపార్థము చేసుకునే వారి గురించి చెప్తున్నాడు. ఇది సమస్త జీవులకు మహేశ్వరుడు, సమస్త జీవులకు మహేశ్వరుడు, మమ భూత మహేశ్వరం అన్నాడు. చూసారా ఆఖరి పంక్తి? మహేశ్వరుడు అంటే శాసకుడు, సర్వాధికుడు, అతని కంటే గొప్పవాడు లేడు, సర్వశక్తివంతుడు. అర్థమైంది? సమస్త జీవులకు మహేశ్వరుడునైనా నా పరమ తత్వాన్ని, నా నిజస్వరూపాన్ని తెలుసుకోలేక మానవ శరీరాన్ని ఆశ్రయించి ఉన్న నన్ను మూఢులు అవహేళన చేస్తున్నారు, నిందిస్తున్నారు. భగవాన్ వాచ చూసుకోండి. 9వ అధ్యాయం 11వ శ్లోకం.
తర్వాత 10వ అధ్యాయం 10వ శ్లోకం, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఏమంటున్నాడు? ముఖ్యంగా ఏమంటున్నాడండి? ప్రీతిపూర్వకం అన్నాడండి. ప్రీతిపూర్వక మొక్కుబడి పూజలు నాకు అవసరం లేదు, మీరు నాతో కనెక్ట్ అవ్వట్లేదు, మీరు 100% నేను దేహం అనే భ్రాంతిలో మీరు ఏవైతే చేస్తున్నారో కర్మకాండలు, మొక్కుబడి పూజలు, భలే దేవీ దేవతలు స్వీకరిస్తున్నారు. వాళ్ళకి దేహం ఉంది కాబట్టి వాళ్ళు ఏదో మీకు ఒక జన్మకి సరిపడా, ఈ జన్మకి సరిపడా, వర్తమాన జన్మకి సరిపడా మీ కోరికలు కొన్ని తీరుస్తున్నారు. అర్థమైంది? కానీ వాళ్ళు భగవంతుడు కాదు. భగవంతుడి యొక్క వారసత్వం పొందాలి అంటే ఆ భగవంతుడిని గుర్తించాలి. సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మ మీరు ఆ విధానంలో పొందలేరు. అందుకని ఏమంటున్నాడు? ప్రేమతో నిరంతరము, సతతయుక్తానం అన్నాడు కదా, ప్రీతిపూర్వకం అన్నాడు, సతతం అన్నాడు. ప్రేమతో నిరంతరము నన్ను స్మరించే వారికి నన్ను ప్రాప్తి చేసుకునే బుద్ధి యోగాన్ని నేనే ప్రసాదిస్తాను. వీళ్ళందరూ పొందలేని వాళ్ళంతా ఆలోచించాలన్నమాట. ఏ విధంగా ప్రీతిపూర్వకంగా నిరంతరము పరమాత్మని తోడుగా పెట్టుకుని పరమాత్మ ప్రాప్తి, పరమాత్మకు సత్యమైన స్వర్గ వారసత్వాన్ని ఎలా పొందాలి, అది దానికి సమాధానం చెప్తున్నాడు భగవంతుడు. అంటే తండ్రి అనేవాడు ఏం చేస్తాడంటే, నువ్వు మూర్ఖుడవు అంటాడు, తర్వాత నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి బుద్ధిమంతుడివై వివేకవంతుడు అవడానికి కూడా మార్గం కూడా చూపిస్తాడు. అర్థమైందండి? ఇప్పుడు తండ్రి ఏం చేస్తారు? లౌకిక ప్రపంచంలో కూడా, ఈ ప్రపంచంలో కూడా ఏం చేస్తారు? పిల్లలు మాట వినకపోతే తిట్టాడు, మళ్ళీ ఏం చేస్తాడు? ఈ మార్గంలో నడువు నాయనా అని చెప్తాడు. అదే విధంగా భగవంతుడు కూడా చెప్తున్నాడు. 18:64 చూడండి. సర్వగుహ్యతమం భూయ శృణువే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామ్యతే హితం. ఇక్కడ నువ్వు నాకు ప్రియుడివి, నువ్వు నాకు చాలా ఇష్టడివి, నా మాట విను, నువ్వు అత్యంత ప్రియుడివి, అందువలన నీ మేలు కోరి నేను సమస్త రహస్యాలలోకెల్లా పరమ రహస్యమైన నా అత్యుత్తమ ఉపదేశాన్ని నేను నీకు మరలా చెప్తున్నాను. అర్థమైందండి? వినుము. వినకపోతే ఏమవుతుంది? వాళ్ళ ఆ విధంగానే వినని వాళ్ళంతా కూడా వాళ్ళు 2 విధాలుగా చెడిపోతారు. ఈ జన్మలో కూడా టెన్షన్స్, సమస్యలు, గొడవలతో ఉంటారు, నిండు 100 ఏళ్ళు బ్రతకలేరు. తర్వాత అతి త్వరలోనే ఈ భూమండలంపై స్థాపన కాబడుతున్న సత్య త్రేతాయుగాలు అనబడే స్వర్గములో అడుగు పెట్టలేరు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. మీరు అంగీకరించినా పర్వాలేదు, తిరస్కరించినా పర్వాలేదు, ఒప్పుకోకపోయినా పర్వాలేదు. అర్థమైందండి? 7:28 అంటే 7వ అధ్యాయం 28వ శ్లోకం. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. అక్కడ ప్రీతిపూర్వకం అన్నాడు. ఇక్కడ ఎవరు వాడు దృఢవ్రతంగా అంటే నచికేతుడి పాత్ర అన్నమాట. అక్కడ దృఢవ్రత అంటే అర్థమైందండి? యమధర్మరాజు ఎన్ని ప్రలోభాలు పెట్టాడండి ఆయన. అర్థమైందండి? మనం చర్చించుకున్నాం కదా కఠోపనిషత్తులో 1వ అధ్యాయంలో 2వ వల్లిలో ఎన్ని చర్చించుకున్నాం మనం. నాకు అవసరం లేదు, నాకు సత్యం కావాలి, మరణం తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ చెప్తూ అని దానికి సమాధానమే కదా ఇవన్నీ మనం చర్చించుకుంటున్నాం ఎన్నో ఎపిసోడ్స్ నుంచి కూడా. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? దృఢవ్రత ఎవడు కొలుస్తాడో ఇందులో చెప్తున్నాడు. ఏమన్నాడు? అంతగతం పాపం ఏషాం త్వంతగతం, ఏషాం తు అంతగతం పాపం. పాపాలు, ఇది పాపము అని తెలిసే ఈ రోజున పాపాలు చేస్తున్నారు మనుషులు. వెంటనే పాపాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. జనానాం పుణ్యకర్మణాం అన్నాడు. పాపాలు విడిచిపెట్టి ఏం చేయాలంట? పుణ్యకర్మలు చేయాలి. పుణ్యకర్మలు అంటే ఏ సాటి మనిషిని ఇబ్బంది కలిగించకుండా ఉండే కర్మ. నీవు కూడా ఆత్మచింతన చేసుకుంటూ చేస్తే, పరమాత్మ యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేస్తే నీ ఆత్మ పునీతం అవుతుంది. నీ ఆత్మలో ఉన్నటువంటి ఈ తామసిక ప్రధాన సంస్కారాలు సాత్విక ప్రధానంగా మారతాయి. అది నీకేమవుతుంది? స్వర్గంలోకి అడుగు పెట్టడానికి ఒక అర్హతని సంపాదించి పెడుతోంది. క్వాలిఫికేషన్ అన్నమాట, ఒక యోగ్యత అన్నమాట. అది అంటే 2 వైపులా నీకు బెనిఫిట్. ఈ జన్మలోనూ హాయిగా ఉంటావు, నిశ్చింతగా ఉంటావు, ఎందుకంటే నీకు శత్రువులు అంటూ ఎవరు లేరు. ప్రతి ఒక్కరిని ఆత్మిక స్థితిలో చూస్తున్నావు. ప్రతి ఒక్కడు పరమాత్మ సంతానం. 9వ అధ్యాయం 17వ శ్లోకంలో ఏం చెప్పాడు? పితా అహమస్య జగతః మాతా ధాతా పితామహ. అర్థమైందండి?
వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవ చ పితాసి లోకస్య చరాచరస్య. 11 అధ్యాయం 43 అర్జునోవాచ. అర్జునుడి పొజిషన్లోకి రావాలి, నచికేతుడి పాత్రలోకి రావాలి. అప్పుడే మనకి ఈ సత్యం అర్థమవుతుంది. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, ఎవరి పాపాలైతే, జాగ్రత్తగా వినండి, ఎవరి పాపాలైతే పుణ్యకర్మల ఆచరణ ద్వారా పూర్తిగా నశించిపోతాయో, ఎవరి పాపాలైతే పుణ్యకర్మల ద్వారా నశించిపోతాయో, అంటే సంస్కారాలు మారుతుంటాయి కదా, అప్పుడు ఇది పాపము, ఇది చేయకూడదు, దీనివల్ల ఆత్మ ఇప్పటికే కుళ్ళిపోయింది, ఇంకా దీన్ని ఆత్మని కుళ్ళబెట్టకూడదు అని మనకు అనిపిస్తుంది అనమాట. అప్పుడు మంచి కర్మలు చేస్తాం, పరమాత్మ మార్గంలో నడుస్తాం. దానినే శ్రీమతము అంటాడు గీతలో. శ్రీమద్ భగవద్గీత శ్రీమతం అంటే శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి మతము. ఎవరి పాపాలైతే పుణ్యకర్మల ఆచరణ ద్వారా పూర్తిగా నశించిపోతాయో అలాంటి వారు సుఖ దుఃఖాలు మొదలైన ద్వంద్వాల నుండి విముక్తులై దృఢమైన సంకల్పముతో నన్ను భజిస్తారు, అంటే నన్ను ఆరాధిస్తారు, నన్ను పూజిస్తారు. ఆ విధంగా వాళ్ళలో ఆ పరివర్తన అనేది తెచ్చుకుంటారు. 9:22 అండి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎందుకు ఇవన్నీ శ్లోకాలు ఎందుకు చెప్తున్నాడు? అరే నాయనా, నీ యొక్క యోగక్షేమాలు నేను ఒక్కడే చూసుకుంటాను, ప్రపంచంలో ఎవరు చూసుకోలేరు. లేకుండా ఉండి ఇప్పటికే మీరంతా బాగుండేవాళ్ళు కదా, నేనెందుకు రావాల్సి వస్తుంది? ఎవరైతే అన్య చింతన లేకుండా, అనన్యాశ్చింత అంటే అన్య చింతన లేకుండా, అంటే పరమాత్మని ఖచ్చితంగా తెలుసుకొని నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ సంపూర్ణ పరిచయం, ఖచ్చితమైన పరిచయం, సత్యమైన పరిచయం అది తెలుసుకొని భగవంతుడు జ్యోతి స్వరూపుడు, నిరాకారుడు, పరమాత్మ, ఈశ్వరుడు అని తెలుసుకొని ఆ విధంగా అనన్య భావముతో స్మరిస్తూ ఉపాసించడం, పూజించడం అంటే ధ్యానం చేయటం. ఆధ్యాత్మికంలో ఉపాసన అంటే ధ్యానం చేయటం. నిరంతరము నాయందే లగ్నమై ఉండే అటువంటి భక్తుల యోగక్షేమాలను నేనే స్వయముగా వహిస్తాను అని భగవంతుడే స్వయముగా వాగ్దానం చేస్తున్నారు. అర్థమైందండి ఈ శ్లోకంలో ఆయన వాగ్దానం అన్నమాట. అనన్య చింతన అంటే ఏంటి? అనన్య చింతన వద్దంటున్నాడు, అన్య వద్దంటున్నాడు. అంటే కేవలం ఏకైక నిరాకార పరమాత్మ స్ఫూర్తిలోనే బుద్ధిని లగ్నము చేయడం అత్యంత ఆవశ్యకము. దేహ అహంకారాన్ని, లౌకిక ఆకర్షణలను వీడి బుద్ధిని పూర్తిగా భగవంతునితో జోడించే సత్సాధకులకు మాత్రమే ఏమవుతుందండి? 1867లోని షరతులు ఉన్నాయి కదా, 4 షరతులు. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ. ఆ 4 ఆకర్షణలు ఏమవుతాడు? షరతులను అధిగమించి గుహ్య జ్ఞానాన్ని గ్రహించే యోగ్యత లభిస్తుంది. అర్థమైందండి? 9:30 అపి చేత్సు దురాచారో భజతే మాం అనన్య భాక్ సాధురేవ సమంతవ్య చ సమ్యక్ వ్యవసితో హి సహ. ఎంత పాపాత్ముడైనా, ఎంత ఈ ప్రపంచంలో అందరినీ ఎంతో మందిని చంపాడు, మర్డర్లు చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు, ఎంతో మందిని దుఃఖానికి గురి చేశాడు, అటువంటి నీచ నికృష్ట దుష్ట పాపాత్ముడు కూడా పరమాత్మని తెలుసుకుంటే సాధువుతో సమానంగా నేను ట్రీట్ చేస్తాను, ఇది నీకు ఒక గోల్డెన్ ఆఫర్ ఇస్తున్నాను అంటున్నాడు భగవంతుడు. చూసారా? సాధురేవ సమంతవ్యచ సమ్యక్ వ్యవసితో హిస. అత్యంత దుర్మార్గుడైన వాడు సైతము మరే ఇతర చింతన లేకుండా అనన్య భక్తితో నన్ను ఆరాధిస్తే అతడు సరైన మార్గాన్ని ఎంచుకున్నట్లే. అతడిని సాధువు సత్పురుషుడితో సమానముగా స్వర్గ ప్రాప్తి పొందుతాడు. అతడు కూడా పొందుతాడు. భగవంతుడికి ప్రియముగా అవ్వాలంటే అనన్య భక్తి తప్పనిసరి. కనెక్ట్ కారు, లేకపోతే కనెక్ట్ కారు. మీరు బ్రహ్మాండమైన భక్తి చేయొచ్చు, కానీ కనెక్ట్ అయ్యే మాధ్యమం ఏమిటి? ఆత్మ. నేను ఆత్మ అనుకున్నప్పుడే ఆత్మ ద్వారా ఇది సూక్ష్మము, పరమాత్మ కూడా సూక్ష్మము. సో సూక్ష్మంలోనే మోక్షము. అర్థమైందండి? 11:54 భక్త్యాత్మనన్యయా శక్య అహం ఏవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప. ఓ అర్జున, ఏకాగ్రతతో కూడిన అనన్య భక్తి, ఇక్కడ కూడా అనన్య భక్తి వచ్చింది.
చేత మాత్రమే, అనన్య భక్తి చేత మాత్రమే నా యథార్థ రూపము తెలుసుకోవడము, దర్శించడము మరియు నాతో రాజయోగ ప్రక్రియ ద్వారా సంబంధాన్ని జోడించడము సాధ్యమవుతుంది. 18:55 భక్త్యా మాం అవిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వత అన్నిట్లో తత్వత 16 శ్లోకాల్లో తత్వం అంటున్నాడు. యావాన్ యశ్చాస్మి తత్వత తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం అంటాడు. అనన్యమైన భక్తి ద్వారా మాత్రమే పరమాత్మనైన నేను, చూసారా, అనన్య భక్తి ద్వారా మాత్రమే పరమాత్మనైన నేను ఎంతటి వాడినో, ఎలాంటి వాడినో యథార్థంగా తెలుసుకోగలుగుతారు. అప్పుడు నీకు అర్థమవుతుంది భగవంతుడు ఒక్కడే, వారు నా తండ్రి. ఆ తండ్రి వర్తమాన సమయంలో ఒక సాధారణ మానవ శరీరాన్ని అధిరోహించి మనకి జ్ఞానాన్ని పునః మరలా చెప్తున్నాడు. భూయ అంటాడు గీతలో. అందుకని అది మనకి ఆ విధంగా చెప్తున్నాడు అనమాట. అనన్య భక్తి ద్వారా మాత్రమే పరమాత్మనైన నేను ఎంతటి వాడినో, ఎలాంటి వాడినో యథార్థంగా తెలుసుకోగలుగుతారు. నన్ను ఆ విధముగా తత్వత యథార్థముగా తెలుసుకున్న వారు మాత్రమే నన్ను ప్రాప్తి చేసుకుంటారు. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి చూసారు, ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇక్కడితో మనం ఆ గీతా శ్లోకాలు, సమర్థించే గీతా శ్లోకాలని మనం చెప్పుకున్నాము. ఇప్పుడు తదుపరి ఎపిసోడ్లో, ఇక్కడికి నేను ముగిస్తాను, తదుపరి ఎపిసోడ్లో ఈ యొక్క విషయాన్ని సమర్థించేటువంటి ఉపనిషత్ మంత్రాలు మీ దృష్టికి తీసుకొని వస్తానండి. అర్థమైనప్పుడు మీకు ఇంకా అర్థం అవ్వాలన్నమాట. భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ, మీరు అనుకున్న ఏ శాస్త్రంలో కానీ ఆత్మ, పరమాత్మ, రాజయోగము, సంస్కార పరివర్తన, స్వర్గం యొక్క అధిరోహణ, ఇది తప్ప ఇంకొక జ్ఞానం లేదు అన్న విషయం మీకు స్పష్టమవుతుంది. అర్థమైందండి? ఇక్కడతో ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి మళ్ళీ కలుసుకునేంత వరకు మీ అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.